పవన్ కళ్యాణ్ గారిని తిడితే అరెస్ట్ చేస్తారని మాట్లాడుతారు కదా. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కాదురా బాయ్, ప్రకాష్ రాజ్ నీకు మాత్రం చెక్కేస్తారు, అందులో డౌటే లేదు. నువ్వు బొక్కలో వేసినప్పుడు ఉంటది ప్రకాష్ రాజ్. నిజంగా నువ్వు మేధావి అని చెప్పి ఫీల్ అవుతున్నావు కదా, నీ మేధావితనం మొత్తం బయటికి తీస్తారు. జోసెఫ్ రావణ్, ప్రశ్న రావణ్ అంటాడు మొన్నటి దాకా ఎవరెవరినో చూసుకున్నాడు, ఎగిరెగిరి పడ్డాడు, ఈ రోజున ఎటు కాకుండానైతే పోయిండు. ఎప్పుడైతే కేసు ఎన్ఐఏకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తామని చెప్పిండ్రో అప్పటి నుంచి ఎవరైతే గతంలో రావణ్ మావోడు అని చెప్పి పోటీ పడ్డారో, రావణ్ ఏదైనా వీడియో పవన్ కళ్యాణ్ గారు దూషించిన, అదేవిధంగా ధర్మాన్ని దూషించిన ట్రోల్ చేసి షేర్ చేసుకుంటా పోస్ట్ చేసుకుంటా ఎవరైతే ఏరన చేసిర్రో ఈ రోజున వాళ్ళందరూ రావణ్తో మాకు సంబంధం లేదు, రావణ్ ఎవరో మాకు తెలియదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఎవరెవరైతే రావణ్ మావోడు అని చెప్పి ఎగిరెగిరి పడ్డారో ఈ రోజున ఎన్ఐఏ రంగంలోకి దిగంగానే రావణ్ ఎవరో మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏకంగా రావణ్కి మాకు ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరొక వైపు కొంతమంది దుష్ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ఏ విధంగా దుష్ప్రచారాన్ని చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడితే రావణ్ ఇంతలా అరెస్ట్ చేస్తారా, ప్రశ్నించే గొంతును నొక్కుతారా అని చెప్పేసి మాట్లాడతారు కొంతమంది. ఆ మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం, నేను చెప్తే బాగుండదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినుండ్రి, విన్న తర్వాత మనదైన స్టైల్లోనైతే సమాధానం చెప్దాము. ఒకసారి వినుండ్రి. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. విన్నారు కదా, స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. రావణ్ని అరెస్ట్ చేయడానికి, రావణ్ హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవులను ఎట్లా దూషించిండో అందుకే రావణ్కి తగిన శిక్ష పడ్డది. రావణ్కి సపోర్ట్ చేస్తున్నది ఎవరు, వైసీపీ పార్టీ వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని తిడితే అరెస్ట్ చేస్తారని మాట్లాడుతారు కదా. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కాదురా బాయ్, ధర్మాన్ని దూషించినందుకు, ధర్మం జోలికి వచ్చినందుకు, ఆ దేవుళ్లను విమర్శించినందుకు, ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తినే విమర్శలు చేసినందుకు, సీతామాత జోలికి వచ్చినందుకు, రావణ్ టోని మీద సనాతన ధర్మాన్ని ఏ విధంగా మాట్లాడిండో కూడా చూసినాం. అంత అవహేళన చేసినందుకు రావణ్ మీద కేసు పెట్టిర్రు. మీరు రావణ్కి మద్దతు ఇస్తుండొచ్చు, రావణ్ని అభిమానిస్తూ ఉండొచ్చు, లేదంటే రావణ్ని ఎవరైతే ఇన్ని రోజులు సపోర్ట్ చేసిరో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులై ఉండొచ్చు. మీరు పొరపాటు పడుతున్నారు. రావణ్ని అరెస్ట్ చేసింది మీకు కూడా తెలుసు. దేవుళ్లను ధర్మం జోలికి వచ్చినందుకు రావణ్ని బొక్కలో వేసిర్రు. తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఎన్ఐఏ అని పేరు చెప్పంగానే గజ గజ వణికిపోయి ఈ రోజున మాకు రావణ్తో సంబంధం లేదని చెప్పుకుంటా మళ్ళా పవన్ కళ్యాణ్ తిడితే, ప్రశ్నిస్తే గొంతును మూగబోతాయా, ప్రశ్నించే గొంతును జైల్లో వేస్తారా అని చెప్పి మాట్లాడుతారు కదా. ప్రశ్నించే గొంతుని ఎప్పుడు జైల్లో వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో రావణ్ ఏ రకంగా తిట్టిండు, ఎన్ని సంవత్సరాలు భరించిరు అనేది కూడా ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినందుకు లైట్ తీసుకోవచ్చేమో కానీ ధర్మం జోలికి వచ్చి మితిమీరి మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తారు, కేసులు పెట్టుకుంటారా, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ని విసురుతుంటే చేతులు కట్టుకొని మనం కూర్చుంటామొచ్చు, పోలీసులు వ్యవస్థ కూర్చోదు. ఈ విధంగానే పనిష్మెంట్ ఉంటుంది. ఉపా చట్టం పెట్టగానే సగం మంది పరారయ్యారు, వీడియోలు డిలీట్ చేసుకుర్రు. ఎన్ఐఏ పేరు చెప్పి రావణ్ ఫోన్ని పోలీసులు సీజ్ చేసిర్రు, ఆయన బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసిర్రు అనగానే ఇంకో సగం మంది భయంతో రావణ్కి మాకు సంబంధమే లేదంటారు, వీడియో డిలీట్ చేస్తారు. మీరారా నిజంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముందేసి వాడు ఏది వాగినా వాడిని ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా వాడిని పైకి ఎత్తుకున్నారు. ఒక్కసారి వాడు కింద పడితే మాకు సంబంధం లేదని చెప్పి పారిపోతారు. అంటే అర్థం చేసుకోవాలి ప్రజలారా, ఇక్కడ రావణ్ ఎంత పెద్ద తప్పు చేసిండో, రావణ్ని ఎవరు ప్రోత్సహించారు, రావణ్ వెనకాల ఎవరున్నారు, ఈ రోజున రావణ్ పరిస్థితి ఏమైంది, ఎందుకు వీళ్ళందరూ పారిపోతున్నారు, పదే పదే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగుతుందని ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పారిపోతున్నారు, రావణ్ ఫోన్లో ఏముంది అన్ని బయటికి వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ క్రీడలో
పాపం రావణ్ వీళ్ళందరూ కలిసి ఆగం చేసిర్రు. వైసీపీ పార్టీ వాళ్ళు మొన్నటి దాకా రావణ్ మావోడు అంటే మావోడు అని చెప్పేసి తెగ ఎగిరి పడ్డారు. ఈ రోజున రావణ్ అన్నటోడిని మాకు సంబంధమే లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా రావణ్ ఫోన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా రావణ్ ఫోన్ సీజ్ చేయడంతో గజ వణికిపోతారు అటు ప్రకాష్ రాజు, ఇటువైపు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే రావణ్ ఫోన్లో ఏ కీలక ఆధారాలు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి రావణ్కి డబ్బులు వచ్చినాయి, ఎవరితో రావణ్ సంభాషించిండు, రావణ్ ఏ విధమైన కార్యకలాపాలు పాల్పడు, అమ్మాయిల పట్ల రావణ్ ఏ విధమైన ధోరణి కలిగి ఉన్నాడు, ఎంతమంది అమ్మాయిల జీవితాలని ఆగం చేసిండు అనే డాటా వాళ్ళకున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఈ డాటాను చూసి ఈ ఫోన్ ఎప్పుడైతే పోలీసులు తీసుకున్నారో, సీజ్ చేసిర్రో, గప్ప నుంచి ఒక్కొక్కరికి భయం పట్టింది. ముఖ్యంగా ఎన్ఐఏను రంగంలోకి దింపంగానే గజ వణికిపోతున్నారు. రావణ్కి మాకు సంబంధం లేదు, రావణ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఓల్డ్ వీడియోలు తీసుకొచ్చేసి ఒక యూట్యూబరు రావణ్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకు లోకేష్ను చంద్రబాబు నాయుడిని ఎప్పుడు విమర్శించవు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తామని ఒక యూట్యూబరు ఈ ప్రశ్న రావణ్ గతంలో ఆడిన ఇంటర్వ్యూ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిష్ చేస్తూ మొన్నటి దాకా మావోడు అంటే జబ్బలు జరుచుకున్నటువంటి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఈ రోజు టీడీపీకి సంబంధం ఉన్న వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టలేదు, విమర్శించలేదు, ఎందుకంటే ఆయన వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అనే విధంగా ఆ వీడియోని అయితే సర్క్యులేట్ చేస్తూ మాకు సంబంధం లేదని చెప్పి చేతులెత్తిసారు. పాపం రావణ్ ఇంత రెచ్చగొట్టి మధ్యలో తీసుకొచ్చి సంబంధం లేకుండా దాకా పోయిన తర్వాత మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేని వదిలేస్తారంటే అర్థం చేసుకోరు. ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు కూడా ట్విట్టర్ వేదికగానైతే ఈ రావణ్ ప్రకాష్ రాజులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వీళ్ళు ఎవరి వారసులు, వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి ఏకంగా వైసీపీలో కీలకంగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ప్రశ్నించగానే చాలా మంది పరారైపోతారు. ఏదైనా రాజకీయ పార్టీని నమ్ముకొని అడిగేస్తే, ఎవరిని పడితే వాళ్ళని విమర్శ చేస్తే, ధర్మం జోలికి వెళ్తే, నచ్చినట్టు ఏదైనా మాట్లాడతామంటే గిట్లనే మధ్యలో వదిలేస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోరు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, రావణ్ అంటోడు ధర్మాన్ని దూషించిండు, దేవులను దూషించిండు, వాడికి సపోర్ట్ చేసింది వైసీపీ పార్టీ వాళ్ళని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తుంటే వీళ్ళేమో టీడీపీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అర్థం చేసుకోండి, రావణ్ అంటోని ఎట్లా వాడి రాజకీయ క్రీడలో బలైపోయిండు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ ఇస్తుంది. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ అన్నటోడు గజ వణికిపోతాడు. అసలు ఈ ఫోన్ ఏంది, ఆ ఫోన్లో డాటా మీకెట్లొచ్చింది, ఆ ఆడియో మీకెట్లొచ్చిందని రావణ్తో వీడు మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయినందుకే గజ వణికిపోతాడు. పైకి నవ్వుతూ నటిస్తున్నట్టే లోపల మాత్రం భయం మొదలైంది, ఎక్కడ నన్ను కూడా బయటికి లాగుతారో అని చెప్పేసి భయంతో పాపం ప్రకాష్ రాజ్ నిద్ర ఊతండో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఆ డాటాలో, ఫోన్ డాటాలో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి సమాచారం ఉన్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి. నిజంగా ప్రకాష్ రాజ్ గనక రావణ్తో మాట్లాడమే కాకుండా వేరే ఇతర ఏదైనా కార్యక్రమాల గురించి కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కుట్ర చేసినట్టుగా బయటపడితే, ఆర్థికంగా ఏమైనా సమాచారం వాళ్ళకి అందితే, ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా సమాచారం అంతే ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా నీకొక రోజు వస్తుంది, ఆ రోజు నిజంగా చెప్తున్నాగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో ఆ మాటలకు మూల్యం చెల్లించుకుంటావు. మరొక వైపు ప్రకాష్ రాజ్ నీకు మాత్రం చెక్కేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే అతిపెద్ద తప్పు అవుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఆధారాలు బయట పెట్టి, పోలీసులు సాక్ష్యాలు సంపాదించి నిన్ను బొక్కలో వేసినప్పుడు ఉంటుంది ప్రకాష్ రాజ్. నిజంగా నువ్వు మేధావి అని చెప్పి ఫీల్ అవుతున్నావు కదా, నీ మేధావితనం మొత్తం బయటికి తీస్తుంది. ఎందుకంటే అందరూ ఒకటై ధర్మం జోలికి వచ్చిన వాడి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి పట్టుకోవాల్సిందే అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ఖండించగానే హిందువుల్లో మాత్రం ఐక్యత వచ్చిందని ఖచ్చితంగా అర్థమవుతుంది. హిందువులందరూ ముక్త కంఠంతో రావణ్ అరెస్టును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రావణ్ అన్నటోడి అరెస్టు కాగానే, ఎన్ఐఏ అని చెప్పగానే, ఫోన్ సీజ్ చేయగానే అసలు వైసీపీ వాళ్ళు మొన్నటి దాకా సపోర్ట్ అని చెప్పేసి మాకు తెలియదు టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని వాళ్ళు యూటర్న్ తీసుకోవడం అనేది రావణ్ని తీసుకొచ్చి ఈ రాజకీయ క్రీడలో మొత్తానికైతే బలి చేశారు. ఈ సోకాల్డ్ మేధావులు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఈ రావణ్ అంటోని రాజకీయ క్రీడలో మాత్రం ఆగం చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్ఐఏ పేరు చెప్పగానే గజనైతే వణికిపోతారు. ఆ ఫోన్లో ఏముంది కానీ, ఆ ఫోన్ సీజ్ చేసి అనగానే, ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి అనగానే, ఎన్ఐఏ అనగానే
ఇక పరిశాన్ మొదలైంది, ఆగమవుతారు. ఒక్కటి మాత్రం స్పష్టం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు అయితే రావణ్ని అరెస్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కేసు పెట్టారు, బయటకు వచ్చిండు 4 సార్లు. కానీ ధర్మం మీద, దేశం మీద, అతను చేసిన వీడియోలకు సంబంధించి ప్రూఫ్లతోటి కేసు పెట్టిర్రు. ఇప్పుడు ఆయన జైలుకు పోవడానికి, ఉపాధులను రావడానికి, ఇంత బలమైన సెక్షన్ల కింద కేసులు పడడానికి కారణం ధర్మం జోలికి రావడం, దేశానికి సంబంధించిన పలు విషయాల మీద తప్పుగా మాట్లాడడం. అన్నింటికి సమాధానం అయితే దొరుకుతుంది పక్కాగా. ఎవరెవరు ఏం చేస్తారు అనేది మీరు ఒక కంట కనిపెట్టండి. ముఖ్యంగా తెలుగు ప్రజలారా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ధర్మం, ఏ ధర్మాన్నైనా మనం గౌరవించాలి, మన ధర్మాన్ని ప్రేమించాలి, ఇదే మనం ఫాలో అవ్వాలి. మీ అందరూ ధర్మాలకు అతీతంగా మీరు ఏ ధర్మానైనా ఫాలో అవ్వండి, కానీ ఏ ధర్మాన్ని విమర్శించినా వాడి శిక్ష పడాలని మనం అందరం కోరుకున్నాం. రావణ్ అనే తోడు ఈ విధంగా కావడానికి కారణం ఈ ప్రకాష్ రాజ్, సోకాల్డ్ మేధావులు, వీళ్ళందరూ ఎవరైతే రావణ్కి సపోర్ట్ చేసినట్టు వెనకాల నటించిర్రో ఆ రావణ్ని నిండా ముంచేసిర్రు. ఇది మనందరికీ ఒక గుణపాఠం రావణ్ స్టోరీ అనేది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.